Sanskrit first semester question paper pattern. Part A lo 6 questions untai. Out of 6 questions we have to attempt 4 questions. Each carries 5 marks. So 28 marks from the part A and 60 marks from the part B. First question వచ్చేసి ట్రాన్స్లేషన్ రాయాలి. మృదాభిషేక్తం వరద్ తవస్మి అనే లెసన్ నుండి క్వశ్చన్స్ ఇస్తారు, శ్లోకాస్ ఇస్తారు. ఆ శ్లోకం రాసి మనం దానికి మీనింగ్ రాయాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే రెఫరెన్స్ టు కాంటెక్స్ట్, అంటే యానటేషన్స్ టైప్ లో రాయాలి. ఇంట్రొడక్షన్, కాంటెక్స్ట్ అండ్ మీనింగ్. ఇది ధర్మబుద్ధి దైవరికం అనే లెసన్ నుంచి వస్తుంది. దానికి ఇంట్రొడక్షన్ రాసేసి కాంటెక్స్ట్ రాయాలి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి శ్లోకం, లైక్ శ్లోకం అనేది మనం కంప్లీట్ చేయాలి, కంప్లీట్ శ్లోకం అనేది రాయాలి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ కూడా యానటేషనే. ఇది మృదాభిషేక్తం వరదం తవస్మి లెసన్ నుంచే ఇస్తారు. సో ఇది కూడా మనం యానటేషన్ రాయాలి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ట్రాన్స్లేషన్, శ్లోకం ఇస్తారు, ట్రాన్స్లేషన్ అంటే మీనింగ్ రాయాలి, శ్లోకం ఇంట్రొడక్షన్ అండ్ మీనింగ్ రాయాలి. అండ్ సిక్స్త్ క్వశ్చన్ సంధి విగర్తన అని అంటే లైక్ సంధి ఇస్తారు, దాన్ని మనం విడదీసి రాయాలి, స్ప్లిట్టింగ్ ద లెటర్స్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ నుంచి పార్ట్ ఏ నుంచి. అండ్ పార్ట్ బిలో ఏంటి అని అంటే హిమాలయ నామ నగాది రాజం అనే లెసన్ నుండి 4 పోయమ్స్ ఇస్తారు. 4 పోయమ్స్ కి వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాయాల్సి ఉంటుంది. ఇంట్రొడక్షన్ రాసి పద విభాగం రాసి ప్రతిపదార్థం రాసి మీనింగ్ రాయాలి. అండ్ 8th క్వశ్చన్ ఎస్సే 2 ప్రోజ్ లెసన్స్ నుంచి ఇస్తారు. కృతానే నాస్తి నిశంకృతం అనే లెసన్ నుంచి ఇస్తారు. ధర్మబుద్ధే దేవరికం అనే లెసన్ నుండి ఇస్తారు. సో ఈ 2 లెసన్స్ నుంచి ఏదన్నా ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. అండ్ 9th క్వశ్చన్ వచ్చేసి శబ్దాలు. మనకి శబ్దాలు 4 శబ్దాలు ఇస్తారు. 4 శబ్దాల్లో అవుట్ ఆఫ్ 2 శబ్దాలు మనం రాయాలి. ఈచ్ క్యారీస్ 7.5 మార్క్స్. అండ్ 10th క్వశ్చన్ సంధి అనేది విడదీసి ఇస్తారు, మనం సంధి కలిపి రాసి సంధి పేరు రాయాలి. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. లైక్ ప్రిపరేషన్ పార్ట్ ఎలా ఉంటుందని అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మృదాభిషేక్తం వరద్ తవస్మి లెసన్ నుండి ఫస్ట్ క్వశ్చన్ ట్రాన్స్లేషన్ రాయాలి కదా. ఫస్ట్ క్వశ్చన్ ప్రిపేర్ అయితే మనం 4th క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయవచ్చు. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే మనం ఇంట్రొడక్షన్ రాసి పోయం రాస్తామో ఆ ఇంట్రొడక్షన్ రాసి పోయంలో ఉన్న మీనింగ్ తోని మనము ఈ యానటేషన్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ధర్మబుద్ధి దైవరికం అనే క్వశ్చన్ ఏదైతే ఉందో సెకండ్ క్వశ్చన్ నేర్చుకుంటే 8th క్వశ్చన్ బి మనం అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వెయిటేజ్ వచ్చేసి 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ వెయిటేజ్ వచ్చేసేసి మనకి 20 మార్క్స్ స్కోర్ చేసేందుకు ఉంటుంది. అండ్ థర్డ్ క్వశ్చన్ ఇఫ్ పాస్ అయ్యే వరకు చదువుకోవాలి అనుకుంటే థర్డ్ క్వశ్చన్ స్కిప్ చేయండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ కూడా మనకు కవర్ అయిపోయింది. 5th క్వశ్చన్ ఏదైతే ఉందో కృతానే నాస్తి నిశంకృతం అని అది 5th క్వశ్చన్ మీరు చదువుకుంటే మీరు చదువుకొని రాయొచ్చు. ఇది 5 మార్క్స్ ఉంటుంది. ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ అండ్ కవి గురించి రాయాల్సి ఉంటుంది. అండ్ శ్లోకం ట్రాన్స్లేషన్ ఉంటుంది. జస్ట్ ఇంట్రొడక్షన్ చదువుకొని రాస్తే 8th క్వశ్చన్ ఏ అనేది అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. అండ్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి సంధి విభాగం అండ్ యాడింగ్ 2 లెటర్స్ అనేవి చదువుకొని సంధి పేరు రాయాలి. అండ్ 9th క్వశ్చన్ శబ్దాలు. 9th క్వశ్చన్ శబ్దాలు అనేది స్త్రీలింగం నుంచి ఒకటి అండ్ పుల్లింగం నుంచి ఒకటి నేర్చుకుంటే అటెంప్ట్ చేయొచ్చు. సో 7th క్వశ్చన్ లో హిమాలయ నామ నగాది రాజం అనే దాని నుంచి మనకి 20 పోయమ్స్ ఉన్నాయి. 20 పోయమ్స్ లో ఫస్ట్ 10 పోయమ్స్ చదువుకుంటే ఫస్ట్ 2 అంటే ఆ అండ్ ఆ ఈ 2 అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. సో ఇది క్వశ్చన్ పేపర్ అటెంప్టింగ్ ప్యాటర్న్. అండ్ విత్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే జస్ట్ ఫర్ 60-65 మార్క్స్ స్కోర్ చేయాలి అనుకున్న వాళ్ళకి హైలైటెడ్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసి PDF ఉంటుంది. యూ కెన్ గో త్రూ ఇట్.